మా బక్రీద్ కి పొట్టేలు కోద్దామని చెప్పి తేడానికి వెళ్తున్నాము. ఏ రేట్ లో ఉందో ఏం చేసామో చూపిస్తాను చూసేయండి. బక్రీద్ కి పొట్టేలు కోయాలని చెప్పి మా బాబా ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి బుక్ చేసేసాడు. ఇప్పుడు అది తీసుకురావడానికి నేను మా డ్రైవర్ ఇంకో అతను ముగ్గురు బయలుదేరా. మావా ఈ ప్లేస్ ఏంటంటే ఏదైనా పండుగలు వస్తే చాలు మావా ఏదో సంతలో అమ్మినట్టు అమ్ముతా ఉంటారు పొట్టేల్ని. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తారంటే ఇప్పుడు మా పొట్టేలు ఏడుంది అనేది వెతుకుతున్నారు లోపల వాళ్ళు. ఇక మా బాబా ఏంటంటే ఈ రోజు పొట్టేలు దొరుకుతుందో లేదో తెలియక నిన్నే వచ్చి డబ్బులు ఇచ్చేసి నెంబర్ రాసుకుని వెళ్ళిపోయాడు. మొత్తాన్ని మా పొట్టేలు దొరికేసింది, బండి ఎక్కిచ్చేసాం. దీన్ని కొయ్యడం కోసం మసిరి అతను తీసుకొచ్చాడు మా బాబా. మా బండి డిక్కి హైట్ చిన్నది, అందుకే ఇది ఎక్కడ ఎగిరిపోతుందని చెప్పి కాళ్ళకు కూడా కట్టేసి పెట్టేశాడు మా మసిరిడు. ఇదే పొట్టేలు మన ఇండియాలో వేసేసి ఉంటే బ్రహ్మాండంగా కూర మంచి బిర్యానీ వేసుకుని తినేసేవాళ్ళం. ఏడైతే ఇంకేముందా మజ్బూస్ అది ఇది చేస్తారు మా ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. ఈ పొట్టేలు ఏంటంటే చూడడానికి మన ఇండియా పొట్టేలు లాగే ఉంటాయి కదా, కానీ కొంచెం తేడా ఉంది. మన సైడ్ పొట్టేలు ఏంటంటే తినే తిండికి కొవ్వు బాగా బలిసి ఉండాలి, కానీ ఇక్కడ పొట్టేలు ఏంటంటే అసలు సరిగ్గా తిండే ఉండదు, కానీ కొవ్వు చూస్తే మాత్రం బిభత్సంగా ఉంటుంది. మేము కొన్న పొట్టేలు 30 కిలోలు అయితే అక్కడ మేము కోసేటప్పటికి వచ్చింది 20 కిలోలే. ఎందుకంటే ఆ బొచ్చు ఆ కొవ్వు అదే పోయింది 10 కిలోలు. అలా కొందరికి డౌట్ ఉండొచ్చు, మన ఊర్లో కంటే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారేమో. పెద్ద తేడా ఉంటుంది మా చిన్న చిట్కలు కొంత తేడా. ఇప్పుడు మేము కొనింది దగ్గర 30 కిలోలది. ఇది ఒకవేళ మన ఇండియాలో కొనాలంటే 20,000 అవుద్దాము. ఇక్కడ ఏంటంటే 26-27,000 పడింది. మొత్తం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు మా వచ్చి 100 రియాలు ఇచ్చింది. మన ఇండియా డబ్బులు వేసుకుంటే 2,600. ఆకలి దంచేస్తుంది, టిఫిన్ చేసేయాలి. మీరు కామెంట్ పెట్టేసి అలాగే లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి.